అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజైతే నేను పత్తిని కొంచెం బాగు చేసి, ఇంకా కార్తీక మాసంలో చివరి రోజు రానే వచ్చేస్తుంది. ఇంకొక సోమవారంతో అయితే మనకి ఈ కార్తీక సోమవారం లాస్ట్ వారం అయితే అయిపోతుంది. ఇంకా చివరి రోజు 2వ తారీఖు వచ్చింది కదండి కార్తీక పోలీస్ వర్గం. ఇంకా అప్పటికైతే నేను కొంచెం ఒత్తులు చేసి పక్కకు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇలాగైతే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం ఒత్తులు విడివిడిగా 33 ఒత్తులు వెలిగించాలి కదండి. పోలీస్ వర్గానికి వెళ్ళినప్పుడు 33 ఒత్తులు వెలిగిస్తారు చివరి రోజున. నెల్లాళ్ళు చేసిన పూజా ఫలితం అయితే ఉంటుందని చెప్పేసి ఆఖరి రోజున 33 ఒత్తులు వెలిగించి, ఈ నెల్లాళ్ళు చేసినా చేయకపోయినా చివరి రోజున చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది. పోలీస్ వర్గం కదా అది ఇవి చెప్పించుకుని మనం దీపదానం అది ఇచ్చుకుని మనం ఇలాగ కథ అయితే చెప్పించుకుని గుళ్ళోకి వెళ్ళి మాకు శివాలయమును విష్ణాలయం 2 ఎదురు బెదురుగా ఉన్నట్టుంటాయండి. ఈ గుడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి మొత్తం అన్ని గుళ్ళకి తిరుగుతాం అన్నమాట చివరి రోజున. కాకపోతే కాళ్ళు వెలిగించుకునే ఒత్తులు కొంచెం మనం 33 ఒత్తులు పెట్టుకోవాలంటే అవన్నీ తీసుకుని పెట్టుకోవడానికి కొంచెం మనకే లెక్క తెలియదు, కొంచెం గందరగోళం కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఒత్తులు కలిపేసుకుని ఒక 5 ఒత్తుల కాడికి కలుపుకొని పెట్టుకొని అది వెలిగించుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పత్తి తీసుకుని ఒత్తు తయారు చేసుకుంటున్నాను సింపుల్గాను. అది మీ అందరికీ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఎప్పటికీ ఇస్తారని కోరుకుంటూ మీ సునీత. అయితే ఒత్తులు చేసేద్దాం రండి. ఇక్కడ వరకు తీసుకున్నాను కదా, కొంచెం చిన్నగా చేసి అయితే మీకు చూపిస్తాను. ముందుగా దూదినైతే ఈ రకంగా చేసుకుని దాన్ని మిడిల్కి అయితే ఇలా హోల్డింగ్ చేసుకుని పైకి ఒత్తులాగా అయితే చేసుకోండి. ఇది చిన్నగా వస్తుంది అనుకుంటే కనుక ఒత్తు దానికి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చమంట. ఎక్స్ట్రా దూది అనేది మనం జాయిన్ చేసుకుని ఒత్తునైతే పెద్దదిగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ రకంగా అయితే ఒత్తుని మనం పెద్దగా అయితే కొంచెం విభూది రంగరించుకుంటూ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి కానీ విభూది కానీ ఆవు పాలు కానీ తడి చేసుకుంటూ మనం ఒత్తునైతే ఇలా చేసుకోవచ్చు. ఈ రకంగా మనం చేసేసుకున్న వాటిని ఇలాగ 5 ఒత్తులు ఉన్నాయి కదా, దీనికి మనం మళ్ళా కొంచెం దూది కలుపుకోవాలి. కొంచెం విభూది రాసుకోండి. ఇట్లాగ ఒక 5 ఒత్తుల కాడికి చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్గా మనకి లాస్ట్ వారం మనం కార్తీక దామోదరుడికి వెలిగించినప్పుడు మనం పోలీస్ వర్గానికి వెళ్ళినప్పుడు మనం ఇలా ఒత్తులు కనుక చేసుకుని పెట్టుకున్నట్టయితే 5 కాడికి అలాగా మనం ఈజీగా ఇలా తీసుకుని ఇట్లా పెట్టుకుని వెలిగించేసుకోవచ్చు. మనం నేతిలో పెట్టుకున్న దాన్ని ఇలాంటివి ఒక 6 తీసుకోండి. దానికి మనం 3 ఇలా ఎక్స్ట్రా చేసుకున్నట్టయితే 33 ఒత్తులు అలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలాగా ఒక 6 చేసుకుని ఇలాగ 3 అన్ని ఒత్తులు కలిపి, లేకపోతే మనం ఇలాగ ఒత్తులన్నీ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కూడా 33 ఒత్తులు ఒకటే దాటిగా కూడా వెలిగించుకోవచ్చు. అదంటే ఏకవత్తు కింద అయిపోతుంది. అంటే ఏకవత్తు కూడా కాదులేండి, ఒకసారి అయిపోతుంది కదా గాను. ఇలా చేసుకున్నట్టయితే మనము చక్కగా దీపాలు కూడా ఆముతాయి కదా, అందు గురించి నేను ఇలా అయితే చేస్తాను. ఇంకా మీకు మళ్ళీ మా కాడవత్తులు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది అగరొత్తులకు వస్తుంది కదా ఈ స్టిక్. అగరొత్తులది రిమూవ్ చేయగా లాన్ స్టిక్ అయితే ఇలా ఉంటుంది. దాన్ని
ఇలాగ అరచేతిలో దూది పెట్టుకుని ఈ స్టిక్ని మైన్గా సెంటర్గా పెట్టేసుకొని చక్కగా ఒక్కసారి ఇలా అన్నట్టయితే మనకి ఒత్తి అనేది వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇలాగా ఒక 5కి మధ్యలో మనం పసుపు రాసి బొట్టెట్టుకోవాలి. దీనికి ఇలాగా నేను ఒకలాగా 5 అయితే చేసుకుని దేవుడి దగ్గర వేసుకుంటాను. ఇది వస్త్రం పీతాంబరం అంటారు కదండి, ఇలాగా పీతాంబరము వస్త్రం అంటారు. మామూలుగా ఈ 2 ఈశ్వరుడి దగ్గర ఇలాగైతే పెట్టుకుంటాం అన్నమాట. దీని మీద పసుపు కుంకుమ రాయాలి. దీని మీద కూడా పసుపు కుంకుమ రాసుకుని మధ్య మధ్యలో అంటించుకొని అప్పుడు పెట్టుకుంటారు కార్తీక మాసంలో. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక మా అమ్మమ్మ చెప్పింది, ఇలాగా వస్త్రం పీతాంబరం అని ఇలాగా విఘ్నేశ్వరుడికి దామోదరుడికి కూడా వేస్తారు. ఇదిగోండి అది. ఇంకా మీకు ఈ దూదితోనే ఇట్లా మనం దూది ఇలా పులుచుకున్నది ఉంటుంది కదండి, దీంట్లో విత్తులు లేకుండా తీసేసుకున్న తర్వాత మనం ఇట్లా సన్నంగా అయితే దారాన్ని తీసుకుంటూ రావచ్చు. ఈ మిలి అనేది రావాలండి. ఇదిగోండి ఇలాగా తీసుకుంటా మనం వచ్చి చేసుకుంటే వెళ్ళాలి. ఇది కొంచెం లావు వచ్చింది అనుకోండి, ఇట్లా 5 ఇట్లా 5 ఒత్తులు కూడా చేసుకోవచ్చు. దీన్ని 5 ఇలాగ 5 కింద చేసుకుని దీన్ని చివరన మళ్ళా మనం ఒత్తు కింద అయితే చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం మనము ఈ బూది రంగరించుకుంటూ వచ్చింది చేసుకున్నట్టయితే ఇవి ఎన్ని అవుతున్నాయి? 1 2 3 4 5. అంటే మనకు అవి పెద్దవి అవుతాయి కనుక అనుకుంటే కనుక మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. అన్నమాట నాకు తెలుసున్న మట్టికి చిన్న చిన్న చిట్కాలు చెప్పాను అనమాట. మీ అందరికీ నచ్చితే కనుక తప్పనిసరిగా ఫాలో అవ్వండి. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నాకు తెలిసిన సలహాన్ని మట్టికి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ అందరికీ తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే